రబీలో సాగు చేసిన పంటలు పూర్తయ్యాయి. చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు. మళ్లీ వానాకాలం వరకు భూమిని దున్నకుండానే వదిలేస్తుంటారు. దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. ప్రస్తుత ఖాళీ సమయంలో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఖరీఫ్ సీజన్ పైనే రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. కాబట్టి పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు. అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మెట్ట నేలలు వాలుగా ఉంటాయి. కాబట్టి వాలుకు అడ్డంగా దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే రబీ పంట తీసేసిన తర్వాత లేదా వేసవి పంటలు వేసిన తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తొలకరిలో వర్షాలు పడినంత వరకు కూడా భూమిని ఖాళీగా ఉంచేస్తూ ఉంటారు. ఈ భూమిని ఈ విధంగా ఖాళీగా ఉంచేయటం వలన ఏం జరుగుతుంది అంటే నీటిలో ఈ భూమిలో ఉండేటటువంటి తేమ శాతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా కలుపు మొక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయి తర్వాత ఖరీఫ్లో వచ్చేటటువంటి పంటల్లో కలుపు తాలూకు ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందు పంటల్లో ఆశించినటువంటి చీడపీడలు ఇవన్నీ కూడా అదే భూమిలో ఉండి ఆ తర్వాత పంట వేసినప్పుడు మళ్ళీ అవి తిరిగి ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనక మనం వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే వాటిని కూడా నివారించుకోవచ్చు. అయితే ఈ వేసవి దుక్కులు అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే సాధారణంగా మనకి ముందు పంటకాలం అంటే రబీలో కానీ లేదా వేసవి కానీ పంటకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత సుమారుగా ఏప్రిల్ నుంచి మే నెలల్లో గనక ఈ భూమిని తగిన పదును చూసుకొని గనక దుక్కు చేసుకుంటే బాగుంటుంది. ఈ వేసవి దుక్కులు చేసుకోవటం అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి రెక్క నాగలి అంటాం, అంటే మౌల్డ్ బోర్డ్ ప్లవ్, లేదు అంటే పల్లెపు నాగలి, డిస్క్ ప్లవ్ అని అంటాం. వీటిని ఉపయోగించి సుమారు 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా దుక్కి చేసుకోవాలి. అదే మిషనరీ ద్వారా అయితే కనుక డిస్క్ టిల్లర్ లేదా రోటోవీటర్ ద్వారా మనం దుక్కి చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ రెక్కనాగలతో కనుక దుక్కి చేసుకున్నట్లయితే మట్టి పిల్లలుగా వచ్చినవి కూడా శుభ్రంగా పొడిగా అయిపోయి గుల్లగా చేయడానికి అవకాశం ఉంటుంది. రాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే కనుక పల్లెపు నాగల్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ రాళ్ళ నుంచి కూడా మనకి మట్టిని మెత్తగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ దుక్కి చేసుకునేటప్పుడు ఎటువైపు అయితే వాల్ ఉంటుందో ఆ వాల్కి అడ్డంగా గనక మనం దుక్కి చేసుకున్నట్లయితే ఈ అకాల సమయంలో మే నెలలో గనక వర్షాలు పడినట్లయితే అక్కడ ఈ పడినటువంటి వర్షం తాలూకా తేమని భూమిలో మనం ఆ తేమ తాలూకా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేసవిలో దుక్కి చేసుకోవటం వల్ల మనకి అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే ఈ తేమ నిల్వ సామర్థ్యం పెంచుకోవటమే కాకుండా ఈ భూమిలో ఏర్పడినటువంటి గట్టి పొర, అంటే పంట పండించేటప్పుడు మనకి వేరు వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతం కిందంతా కూడా మనకి గట్టి పొర కింద ఏర్పడిపోతుంది. ఆ గట్టి పొర అంతా కూడా గుల్లబారటం అనేది ఈ వేసవి దుక్కులో జరుగుతుంది. అయితే భూమిలో ఈ లోతైన పొరల్లో ఉండిపోయినటువంటి నీరు కూడా ఆవిరి అవ్వకుండా ఈ దుక్కి అనేది మనకి కాపాడుతుంది. అలాగే కలుపు మొక్కల తాలూకా వేర్లు ఇవన్నీ కూడా ఈ దుక్కిలో బయటికి రావటం వలన, అలాగే ముక్కలుగా అయిపోవటం వలన వీటిని మళ్ళీ మనం కలియదున్నేస్తాం. కాబట్టి తద్వారా ఈ కలుపు మొక్కల నివారణ జరగటమే కాకుండా వీటి తాలూకా సేంద్రియ పదార్థం కూడా భూమిలో అనేది కలిసి సేంద్రియ కర్బన శాతం పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సేంద్రియ కర్బన శాతం ఎప్పుడైతే మనకి భూమిలో పెరుగుతుందో సూక్ష్మజీవుల తాలూకా చర్యలు పెరగటం జరుగుతాయి. అలాగే వానపాములు కూడా అందులో పెరగటానికి అవకాశం ఉంటుంది. దీనివలన భూమి తాలూకా సారం పెరుగుతుంది. అలాగే భూమిలో మనకి తరువాత వేసేటటువంటి పంటకి మంచి ఆరోగ్యకరమైనటువంటి భూమి ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ భూమిలో
నిద్రావస్థలో ఉండేటటువంటి పురుగులు, ప్యూపా దశలు ఇవన్నీ కూడా ఈ దుక్కి చేసినప్పుడు బయటికి రావటం వలన ఈ పక్షులు అవి వాటిని తినటం జరుగుతుంది. అలాగే అవి అధికమైనటువంటి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వటం వలన అవి కూడా నాశనం జరుగుతుంది. అలాగే ముందు పంటలో వేసినటువంటి శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సూర్యరశ్మికి దెబ్బతిని మనకి హాని చేసేటటువంటి తెగుళ్ళు కూడా వచ్చే కాలంలోని రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట.